హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మీకోసం వేడిగా గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అబ్బా, గోంగూర చికెన్ అంటేనే నోరంతా ఊరిపోతుందండి. ఎందుకంటే ఇది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ లవర్స్ బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీని. మరి ఈ గోంగూర చికెన్ కర్రీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం చికెన్ తీసుకుని చక్కగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చికెన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వస్తుంది. ఎస్పెషల్లీ చికెన్ కర్రీస్ చేసినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసుకుందాం. ఈ చికెన్లోకి మనకు కావాల్సింది గోంగూర అండి. గోంగూర ఇక్కడ నేను 2 కట్టలు తీసుకుని చక్కగా వాష్ చేసేసుకున్నాను. ఫస్ట్ దీన్ని అయితే మనం మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో గోంగూరని వేసుకోవాలి. సో గోంగూరని వేసుకుని మనం మగ్గించుకోవాలండి. సో మనం డైరెక్ట్గా చికెన్లోకి గోంగూర వేసుకునే కంటే ఫస్ట్ ఇలా మగ్గించుకుని తర్వాత చికెన్లో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 కూడా ప్రాపర్గా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు, గోంగూర కదండి, త్వరగానే మగ్గిపోతుంది. ఒక జస్ట్ 10 మినిట్స్ ఉంటే చాలు, ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో వేడికి ఇలా మగ్గిన తర్వాత మనం మూత పెట్టేసేసుకుని ఒక 5 to 6 మినిట్స్ ఉంచేస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా ఉడికిన దాంట్లో మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, ఒక నేరేడుకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని జ్యూస్ వేసుకోవాలండి. సో మనం ఎప్పుడైనా గోంగూర కూర చేసుకున్నప్పుడు ఇలా చింతపండు వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. అసలు గోంగూర పులుపే కదా, మళ్ళీ చింతపండు ఎందుకు అనుకుంటారేమో. సో ఈ రెండిటికి వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇలా చింతపండు వేసుకుని మగ్గించుకుని దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర వేసుకోవాలండి ముందుగా. అలాగే ఆవాలతో పాటు కొంచెం వెల్లుల్లి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా ఇలా ముక్కలుగా వేసుకుంటే మనకి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ముక్కలుగా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆనియన్స్ వేసుకుంటున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకుని. సో ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. సో పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే దీంట్లో టమాటో వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. సో అది కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం వదిలేస్తే చక్కగా ఈ టమాటోలు ఇవన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో చూసారా, ఆనియన్స్ టమాటో అన్నీ మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఈసారి మీరు ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు ఇలా ముందుగా సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి. చికెన్ టేస్ట్తో పాటు చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టించేసుకుందాము. సో మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది.
సో మనం ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదని ఆ వాటర్లోనే ఈ చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా దాని వాటర్లో అది కుక్ అయితేనే చికెన్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాము. సో కారంతో పాటు సాల్ట్ అండి, నేను క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. అలాగే నాన్ వెజ్ లవర్స్ అందరూ బాగా లైక్ చేస్తారు ఈ కర్రీని. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. సో గోంగూర ఫ్లేవర్స్ నచ్చిన వాళ్ళకి ఇలాగా గోంగూరతో ఏ స్పెషల్ చేసినా బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలాగ గోంగూర చికెన్ అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. సో మనం ఎక్కడ మసాలా అనేది యాడ్ చేయట్లేదు, ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేస్తున్నాం దీంట్లో. మసాలా పొడి వేస్తే ఆ గోంగూర ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా గోంగూరతో కర్రీ చేసినప్పుడు గరం మసాలా అనేది ఎప్పుడు యూస్ చేయకూడదు. ఆ కర్రీ ఫ్లేవర్ అంతా పోతుంది, ఆథెంటిక్ ఫ్లేవర్ అంతా. సో ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనం విజిల్ పెట్టేసుకుందాము. విజిల్ మనకి జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ విజిల్స్ రావద్దు. ఎక్కువ విజిల్స్ వస్తే చికెన్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో జస్ట్ 1 విజిల్ వస్తే మనకి సరిపోతుంది. సో 1 విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది, మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇలాగా చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా టేస్టీగా పుల్ల పుల్లగా, అసలు తింటే అసలు అద్భుతంగా ఉందన్నమాట. అంత టేస్టీగా ఉంది. ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ అలాగే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.